హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను వచ్చేసి రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి రవ్వ వేసుకోవాలి. రవ్వ బాగా గోల్డ్ ఫ్లేమ్ లో వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి రవ్వని. అప్పుడే రవ్వ లడ్డు చాలా బాగా టేస్ట్ గా ఉంటుంది. కొబ్బరి బాగా తురుము పట్టుకొని కొబ్బరిలోకి ఒక స్పూను నెయ్యి వేసుకుని ఇట్లా గోల్డ్ ఫ్లేమ్ లో వచ్చేంత వరకు కొబ్బరిని వేయించేసుకోవాలన్నమాట. పాలు వేడైన తర్వాత మీరు ఎంత రవ్వ తీసుకుంటారో దాని తగ్గట్టుగా చక్కెర తీసుకోవాలి. 2 గ్లాసులు రవ్వ తీసుకుని 2 గ్లాసులు చక్కెర వేసాను అనమాట. చక్కెరని ఫిల్టర్ చేసుకోవాలి. వచ్చేసి యాలక్క బుడ్డలు వేసేసాను. అవి కచ్చా పచ్చా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా దోరగా వేయించేసుకున్న తర్వాత దాంట్లోకి యాలక్క బుడ్డలు, పాలు, కొబ్బరి తురుము వేసుకోవాలి. అప్పుడప్పుడు చూసుకుంటూ పాలు వేసుకోవాలి అందులోకి. ఇలా పాలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఉంటలు చేసేసుకోవాలి. ఇలా లడ్డూలు చల్లగైన తర్వాత ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే ఒక నెల దాకా బాగా ఉంటాయి స్వీట్. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.